ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు. అయితే ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల సీఎంలు మినహా మిగతా సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే దేశంలో లాక్డౌన్ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. సీఎంలతో సమావేశం తర్వాత ప్రధాని మోదీ ప్రకటించే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇంధనం సరఫరా అధిక ధరలపై సీఎంలతో మోదీ మాట్లాడారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్రం పదే పదే స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ పెట్రోల్ బంకుల్లో గ్యాస్ బుకింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లు కనిపించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను నిరోధించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ఇంకా కొనసాగుతోందా? ఈ సమావేశంలో ఏ అంశాలని ప్రస్తావించారు? గంటన్నరగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, హర్దీప్ పూరి సహా కీలక మంత్రులు, అలాగే ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్ పైన ఏ విధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న విషయాలని ముఖ్యమంత్రులకు వివరించినట్లుగా సమాచారం. అలాగే ముఖ్యమంత్రుల నుంచి కూడా ముఖ్యంగా వాళ్ళ ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉంది, ఎటువంటి యాక్షన్ ప్లాన్ని అవలంబిస్తున్నారు, ఈ గ్యాస్ కొరతకు సంబంధించి కానీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ లేవని చెప్పి పెట్రోల్ బంకులు బోర్డులు పెట్టడం, అలాగే బ్లాక్ మార్కెట్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ఆల్టర్నేటివ్ ముఖ్యంగా వేస్ పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచడం కానీ ఇంకా ఇతర ప్రత్యామ్నాయ అవకాశాలని వేటిని వినియోగిస్తున్నారన్న విషయాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రులు ప్రధానికి వివరిస్తున్నట్లుగా సమాచారం. సో సుదీర్ఘంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఇటు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా చర్చిస్తున్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా కేవలం గ్యాస్, చమురు ఇవే కాకుండా ఇతర రంగాలకు సంబంధించి వ్యవసాయ రంగం పైన, ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ పైన, ఇంపోర్ట్స్ పైన ప్రభావం ఉంది, జిఎస్టీ కలెక్షన్స్ పైన ప్రభావం ఉంటుంది, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అటువంటి ముఖ్యంగా ఆందోళనకర పరిస్థితులు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ లాంటిది ఏది కూడా ఉండదు, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో సో ప్రజలకు ముఖ్యంగా రోజువారీ జీవనంలో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఎటువంటి సన్నద్ధత కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. ఎందుకంటే వేరే దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అనేది భారత ఆర్థిక వ్యవస్థ పైన, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. ఇది సామాన్య ప్రజానీకం వరకు కూడా ఇప్పటికే హోటల్స్ పైన తీవ్ర ప్రభావం పడి ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ లభ్యత అనేది 70% ఈరోజు పెంచడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిస్థితులు చక్కబడాలంటే దేశంలో పశ్చిమాసియా యుద్ధం ముగిసినా కూడా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ముగిసినా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇటు దెబ్బతిన్నాయి. సో అక్కడి నుంచి వచ్చే ఇంపోర్ట్స్ కానీ, ఇక్కడి నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కానీ వీటిపై ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం 3-4 ఏళ్లుగా కొనసాగుతుంది. సో అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వారు. ఇది అంతర్జాతీయంగా ఇటు హార్మోజ్ జలసంధికి సంబంధించి అక్కడి నుంచి వచ్చే షిప్స్ రాకపోవడం, అలాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ పైన ఎఫెక్ట్ పడడం, సో దేశీయంగా ఎకానమీ పైన ప్రభావం పడుతుంది. కాబట్టి సో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈ సమీక్ష జరుగుతుంది. చాలా కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రులతో సమీక్ష అనంతరం ప్రధాని ఇటు జాతిని ఉద్దేశించి ఈరోజు లేదా రేపు ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో చూడాలి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది. ఎస్ గోపి.